జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఉద్యోగ పర్వంలో ఉన్నాము. ఇప్పుడు పాండవులకు, అటు కౌరవులు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు పాండవులు రాయబారం నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో శల్యుడు పాండవుల వైపు రాబోతుంటాడు. అటు సైడు దుర్యోధనుడొచ్చి మధ్యలో కొన్ని మాయమాటలు చెప్పి శల్యుడిని తన వైపు తీసుకెళ్తాడు. కానీ తర్వాత కూడా ముందు రమ్మన్నారు కదా అని చెప్పేసి శల్యుడొచ్చి ధర్మరాజుని కలుస్తాడు. కలిసిన తర్వాత కర్ణుడి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నీకు నహుష చరిత్ర చెప్తాను. ఇది వింటే ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఈ కథ వింటే మంచి జరుగుతుందని చెప్పేసి నహుష చరిత్ర చెప్తానని శల్యుడు అంటాడు. ఇంతవరకు మనము గత ఎపిసోడ్‌లో చూసాం కదా! ఈరోజు ఎపిసోడ్‌లో మనం నహుష చరిత్ర తెలుసుకుందాం. దేవతలలో త్వష్ణ అనేటువంటి ఒక దేవుడు ఉంటాడు. అతనికి ఏంటంటే ఇంద్రుడు చేసేటువంటి పనులు చూసి వీడికి అహంకారము నెత్తికెక్కింది. తానే ఇంద్రుడినని చెప్పేసి ఏది పడితే అది చేస్తున్నాడు. వీడి అహంకారాన్ని నేను దించుతాను అని చెప్పేసి త్వష్ణ అని ఏం చేస్తాడంటే కొన్ని సంవత్సరాల పాటు యాగం చేసి విశ్వరూపుడు అనేటువంటి ఒకతన్ని యజ్ఞం నుండి పుట్టిస్తాడు. అంటే ఒక మహాయజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి విశ్వరూపుడు అనేటువంటి వాడిని పుట్టిస్తాడు. ఆ విశ్వరూపుడు ఏం చేస్తాడంటే ఇంద్ర పదవి కోసము బాగా తపస్సు చేస్తుంటాడు. ఆ ఇంద్ర పదవి కోసం ఎంత తపస్సు చేస్తుంటాడంటే మొత్తం ముల్లోకాలు కూడా గడగడలాడే విధంగా. దాంతో ఇంద్రుడు ఎప్పట్లానే అప్సరసని పంపిస్తాడు. ఆ తపస్సు భంగం చేయడానికి చూస్తాడు. దానికి విశ్వరూపుడు ఏం చేస్తాడు, దేనికి చలించడు, వెలించడు. అలాగే ఉండి తన తపస్సులో తాను ఉంటాడు. దీంతో ఇంద్రుడికి వీడు చేస్తుంది ఇంద్ర పదవి కోసం, వీడి తపస్సు కనుక కొనసాగిందంటే నా పదవి పోతుందని చెప్పేసి తపస్సు చేస్తున్నవాడు తల నరకుతాడు. నరకగానే అక్కడ ఉన్నటువంటి పంచభూతాలన్నీ ఘోషిస్తాయన్నమాట. ఏంటి ఇంద్ర నువ్వు చేసింది ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి వ్యక్తిని చంపుతావా? ఇంతకంటే తప్పింకేమైనా ఉంటుందా? ఇది మహాపాపము అంటాడు. దాంతో ఇంద్రుడు మళ్ళీ ఒక సంవత్సరం పాటు రకరకాల వ్రతాలు చేస్తాడు, దీక్షలు చేస్తాడు. ఎంతకీ ఆ పాపం అతన్ని వదిలిపెట్టదు. దాంతో ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఎలా మరి ఈ పాపం ఇప్పుడు నన్ను విడిచిపోవడం ఎలా అని చెప్పేసి దానికి సంబంధించి కొంత తపస్సు చేస్తాడు, కొన్ని యజ్ఞం చేస్తాడు. ఎంత చేసినా కూడా మహాపాపం అతన్ని వదిలిపెట్టిపోదు. దాంతో ఏం చేస్తాడంటే సముద్రానికి, చెట్లకి, స్త్రీ జననానికి, భూమికి ఈ నాలుగింటికి కూడా తన పాపాన్ని పంచిపెడతాడు. పంచిపెట్టేసి మళ్ళీ యథాపంగా వెళ్తాడు. తన ఇంద్ర పదవి తాను చేసుకుంటూ ఉంటాడు. దీంతో త్వష్ణ ఏం చేస్తాడంటే వీడెంత నీచుడు, ఇంద్ర పదవిలో ఉన్నాను కాబట్టి తాను ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నాడు. తనకింత మహాపాపం అంటితే కనీసం దాన్ని నలుగురికి పంచి ఏమీ చేయనట్టు వచ్చి మళ్ళీ ఇంద్ర పదవి అనుభవిస్తున్నాడు. వీని పొగరు నేను అలుస్తాను అని చెప్పేసి ఏం చేస్తాడు, ఒక మహా తపస్సు చేసి వృత్తాసురుడు అనేటువంటి వాడిని పుట్టిస్తాడనమాట. ఈ వృత్తాసురుడికి తన శక్తినంతా ధారపోస్తుంటాడు. అసలు తను మహాయజ్ఞం చేస్తుంటాడు. దాని ద్వారా వచ్చినటువంటి శక్తినంతా వృత్తాసురుడికి ధారపోస్తుంటాడు. ఇక ఈ వృత్తాసురుడు వచ్చుడే ఇంద్రుడి మీద పడతాడు. ఇంద్రుడికి వృత్తాసురుడికి మహాయుద్ధం జరుగుతుంది. మామూలు యుద్ధం జరగదంటే అసలు రోజులు గడుస్తుంటాయి, నెలలు గడుస్తుంటాయి, సంవత్సరాలు గడుస్తుంటాయి. ఎన్ని రోజులు గడిచినా కానీ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆగదు. అంతకంతకు వృత్తాసురుడి శక్తి పెరుగుతుంటుంది, అంతకంతకు ఇంద్రుడి శక్తి తగ్గుతుంటుంది. దాంతో ఇంద్రుడు ఎప్పట్లానే తన పిక్కబలం చూపించి పారిపోతాడు. సరే ఇంద్రుడు వెళ్ళి ఒక ఎవరు లేని ఒక ప్రాంతంలో దాక్కొని ఉంటాడు. దీంతో దేవతలందరూ మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవేంద్రుడివి, నువ్వు ఇలా దాచుకుంటే ఎలా, ఆ వృత్తాసురుడితో తాడో పేడో మనం తేల్చుకోవాలి, సరే ఇదంతా మనతో అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఎప్పట్లానే పంచాయతీ తీసుకెళ్ళి విష్ణుదేవుడి ముందు పెడతాడు. విష్ణు అంటాడు ఇప్పుడు వృత్తాసురుడికి త్వష్ణ తన శక్తి అంతా ధారపోస్తున్నాడు, పైగా మహాయజ్ఞంలో కూర్చున్నాడు, అతని శక్తి పెరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు వృత్తాసురుడిని మనం చంపలేము. కాబట్టి మీరు ఒక పని చేయండి, వృత్తాసురుడికి ఇంద్రుడికి మధ్య స్నేహం ఏర్పడేలా చేయండి. వాళ్ళిద్దరు స్నేహం కొనసాగితే ఏదో ఒక రోజు త్వష్ణ తన యజ్ఞాన్ని ఆపుతాడు, వృత్తాసురుడి శక్తి తగ్గుతుంది. అప్పుడు నేను ఇంద్రుడి వజ్రాయుధంలోకి ప్రవేశించి వాడిని చంపుతాను. ఇప్పుడైతే మనం వాడిని చంపే పరిస్థితి లేదు అంటాడు.
ఇంకా విష్ణుమూర్తి కూడా చెప్పాడు కదా అని చెప్పేసి దేవతలు వృత్తాసురుడి దగ్గరికెళ్తారు. ఎళ్లి ఇప్పుడు నువ్వు ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నావు. కానీ ఎంతసేపు యుద్ధం చేసినా నువ్వు ఇంద్రుడిని చంపలేవు. అలా అని చెప్పేసి ఇంద్రుడు నిన్ను గెలవలేడు. దీనివల్ల మొత్తం ముల్లోకాలు మొత్తం అతలాకుతలం అవుతున్నాయి. ఎక్కడ జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. కాబట్టి నువ్వు ఇంద్రుడు సమానంగా అన్నీ ఏలుకోండి. అంటే ఇటు ఇంద్రుడు ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నాడో నువ్వు కూడా అంతే వైభోగాన్ని అనుభవించు. మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండండి. అప్పుడు సమస్త జీవులు ఆనందంగా ఉంటాయి అంటాడు. దానికి వృత్తాసురుడు ముందు అస్సలు ఒప్పుకోడు. నేనసలు ఆ ఇంద్రుడిని క్షమించేదే లేదు అంటాడు. మళ్ళీ దేవతలంతా దిగొస్తారు, బ్రతిమలాడతారు. ఏదో ఒకటి చెప్పి మొత్తానికైతే ఒప్పిస్తారు. ఒప్పిస్తే వృత్తాసురుడు ఒక కండిషన్ పెడతాడు వాళ్ళకి. ఏంటంటే కర్రతో కానీ, పాషాణంతో కానీ, అస్త్రంతో కానీ, లేదా పొడిదానితో కానీ, తడిదానితో కానీ, పగలు కానీ, రాత్రి కానీ నేను చావకూడదు అంటాడు. దాంతో సరే అంటారు. దేవతలు ఆ వరం ఇచ్చేస్తారు. ఇంకా ఇంద్రుడు, వృత్తాసురుడు ఇద్దరు కూడా దేవేంద్రుల్లాగా ఇద్దరు దేవేంద్రులు ఉన్నట్టుగా ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అయితే ఇంద్రుడికి మాత్రం ఈ వృత్తాసురుడు కంటిలో నలుసైపోతాడు. ఇంకా ఎంతకాలం నేను దీన్ని భరించాలి? ఇలా అయితే ఎలా? ఇలా అయితే ఎలా? అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిపోతది. గడిచిపోయిన తర్వాత ఒకసారి వృత్తాసురుడు సాయంత్రం సమయంలో సముద్రం పక్కన అలా నడుస్తూ ఉంటాడనమాట. అది ఇంద్రుడు చూస్తాడు. ఆహా! ఇది పగలు కాదు, రాత్రి కాదు. అంటే వీడినిప్పుడు నేను చంపొచ్చు. కానీ వీడు ఆయుధంతో చావనన్నాడు కదా! తడిగా గానీ, పొడిగా గానీ లేనిది ఏది కావాలని చూస్తాడు. సముద్రం నురగ కనిపిస్తది. అప్పుడు అనుకుంటాడు ఇది తడి కాదు, పొడి కాదు. కాబట్టి ఇంతకన్నా మంచి సమయం లేదు అని చెప్పేసి వెంటనే ఆ నురగను తన వజ్రాయుధానికి పట్టించేసి ఆ వజ్రాయుధాన్ని వదిలేస్తాడు. అది వెంటనే వృత్తాసురుడి తల నరికేస్తది. అప్పుడు సమస్త భూతాలన్నీ కూడా ఒకటే అంటాయన్నమాట. నిరాయుధుడిగా ఉన్నవాడిని వెనక నుంచి వచ్చి చంపావు. నువ్వేమి దేవేంద్రుడివి? ఇంతకంటే తప్పు పని మరొకటి ఉంటదా? అని చెప్పేసి అతన్ని నిందిస్తూనే ఉంటాయన్నమాట ఇంద్రుడిని. దాంతో ఆ నిందలు తట్టుకోలేకపోతాడు ఇంద్రుడు. ఇంకా ఇప్పటికే ఒకసారి బ్రహ్మహత్య మహాపాపకం చుట్టుకుంటే అది నలుగురికి పంచాను. ఇప్పుడు దీన్ని నేను ఎవరికీ పంచను. ఇంక అసలు నాకు దేవేంద్ర పదవి వద్దు, ఏమి వద్దు. ప్రతిసారి ఇంద్ర పదవి కాపాడుకోలేక నేను చచ్చిపోతున్నాను. అసలు నాకు ఇంక ఏం వద్దని చెప్పేసి వైరాగ్యం వచ్చేస్తది అతనికి. దాంతో ఇంద్ర పదవిని వదిలేసి వెళ్ళి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవేంద్రుడి కోసం అందరూ వెతుకుతారు. ఎక్కడ వెతికినా కూడా దేవేంద్రుడు కనిపించాడు. మరోవైపు ఏమైతది? ఇంద్రుడు లేకపోవడంతో దేవతలకు ఏ పనులు ఏం చేయాలో ఎవరూ చెప్పరు. దాంతో దేవతలు తమ పనులు చేయడం ఆపేస్తారు. దాంతో సమస్త జీవులకు ఇబ్బంది అవుతుంటది. దాంతో ఏం చేయాలని చెప్పేసి దేవతలందరూ చర్చించుకుంటారు. వాళ్ళలో ఎవ్వరికి కూడా దేవేంద్ర పదవిని అధిష్ఠించేంతటువంటి పుణ్యం సరిపోదు. ఎవరికి కూడా అంత పుణ్యం ఉండదు దేవతలు ఎవరికి కూడా. ఏం చేయాలన్నప్పుడు అప్పుడు మునీశ్వరులంతా ఏం చెప్తారంటే భూలోకంలో నహుషుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. అతని పుణ్యం మాత్రం దేవేంద్ర పదవికి సరిపోయింది. కాబట్టి మీరు వెళ్ళి నహుషుడిని అడగండి. నహుషుడిని అడిగి అతన్ని దేవేంద్రుడిని చేయండి అని అడుగుతారు. దాంతో అందరూ వెళ్తారు. నహుషుడి దగ్గరికి వెళ్ళి నహుషుడిని అడుగుతారు. అడిగి ఇట్లా మరి మాకెవరికైతే పుణ్యం సరిపోవట్లేదు. దేవేంద్రుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఎక్కడిదక్కడ కూడా సమస్త జీవరాశులు ఆగిపోయాయి. మాకు ఇప్పుడు దేవేంద్రుడు ఖచ్చితంగా కావాల్సిందే. నువ్వు మాత్రమే సరైన వాడివని చెప్పేసి మునీశ్వరులంతా చెప్పారు అంటాడు. దానికి నహుషుడు అంటాడు, నేను ఒక మనిషిని. నేను ఎలా దేవేంద్ర పదవికి సరిపోతాను? అయినా నా శక్తి సరిపోదు కదా అంటాడు. దాంతో యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తిని అంతా కూడా ధారపోస్తారు నహుషుడికి. ధారపోసిన తర్వాత నహుషుడు దేవేంద్రుడు అవుతాడు. ఇక అద్భుతంగా పరిపాలన చేస్తుంటాడు. ఎంతవరకు? ఇలా కొన్ని సంవత్సరాల వరకు అద్భుతంగా నహుషుడు పరిపాలన చేస్తాడు. కానీ ఇంతటి నహుషుడికి ఒక్కసారి ఇంద్ర పదవి వచ్చిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత తనలో గర్వం అనేది వచ్చేస్తది. ఆహా! నేనిప్పుడు దేవేంద్రుడిని. నేనేం చెప్తే అది నడుస్తది. నేనేం చెప్తే అది నేను వీయమంటే గాలి వీస్తది. నేను ఉండమంటే ఇంద్రుడు ఉంటాడు. అంటే నేను చెప్పిందే ఇది నేనే శాసనకర్తని అనేటువంటి ఒక గర్వం అనేది పెరిగిపోతూ ఉంటది రోజు రోజుకి. ఆ గర్వం పెరిగిపోతూ ఉంటది. ఇలానే కొంచెం ఆధిపత్య ధోరణితోటి దేవతలందరినీ చిన్న చూపులు చూడడం ఇలా మెల్లమెల్లగా ఆయనలో గర్వం వస్తూ ఉంటది. ఇదే క్రమంలో ఒకరోజు శచీదేవిని చూస్తాడు. శచీదేవిని చూసి వెంటనే శచీదేవి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావు. ఈ దేవేంద్రుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో.
ఎందుకంటే నేను ఇంద్రుడినిప్పుడు. కాబట్టి ఇంద్రుడి భార్యగా శచీదేవిగా నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటది. దానికి శచీదేవి ససేమిరా అంటది. దేవతలందరూ కూడా వచ్చి ఇది ఎలా న్యాయమో, ఆమె వేరొకరి భార్య, నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు కదా! అంటే అప్పుడు నహుషుడు అంటాడు, ఓహో! దేవేంద్రుడైతే అహల్యని వరించొచ్చు. ఆయనకెవరు కావాలంటే వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు. నేను దేవేంద్ర పదవిలో ఉన్నప్పుడు నాకు నచ్చినట్టు నేనెందుకు చేయకూడదు? ఈ శచీదేవి నాకు కావాల్సిందే అంటాడు. దాంతో దేవతలందరూ ఆ రోజుకు నచ్చచెప్తాడు. కొంత టైం ఇస్తాడు నహుషుడు శచీదేవికి ఇచ్చేసి తన మందిరానికి వెళ్ళిపోతాడు. దీంతో శచీదేవికి ఏం అర్థం కాక వెళ్ళి బృహస్పతి దగ్గరికెళ్ళి ఏంటి మరి పరిస్థితి ఇది అని చెప్పేసి బృహస్పతి దగ్గర చాలా ఏడుస్తది. నువ్వేమీ బాధపడకు. వాడి పుణ్యం అంతా కూడా పోతుంది. వాడు ఇంద్ర పదవికి సరిపోనన్నంత పుణ్యం వాడి దగ్గర లేనప్పుడు వాడి పతనం మొదలైపోతది. నీ జోలికొచ్చాడంటే వాడికి పతనం మొదలైందని అర్థం. నువ్వేం కంగారు పడకు. ముందు మనకసలు ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలియాలి. ఈ ఇంద్రుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియట్లేదు. ముందు ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలియాలంటే ఇంక శచీదేవి అమ్మవారిని ప్రార్థిస్తది. అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు ఆమెకు ఉపశృతి అంటే శృతి ఒక వాయిస్ శృతి మాటగా వినిపిస్తది. ఉపశృతి పలుకుతది. పలికి సరే నాతో పాటు రా నిన్ను తీసుకెళ్తాను అని జెప్పేసి ఆమె హిమాలయంకి తీసుకెళ్తది. హిమాలయం నుంచి ఉత్తరం వైపు తీసుకెళ్తది. అక్కడ మంజీవతం అనేటువంటి పర్వతం ఉంటది. ఆ పర్వతాన్ని దాటి తీసుకెళ్తది. అక్కడి నుంచి 100 యోజనాల దూరం ఒక పెద్ద సరస్సు ఉంటే ఆ సరస్సు దగ్గరికి తీసుకెళ్తది. ఆ సరస్సు లోపట మళ్ళా 100 యోజనాల దూరం తీసుకెళ్తది. అక్కడ ఒక 5 రంగుల పుష్పం ఒకటి కనిపిస్తది. ఆ పుష్పనాళం గొట్టం మధ్యలో ఇంద్రుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. అంటే అక్కడ దేవేంద్రుడంతటి వాడు ఎళ్లి ఆ పువ్వు యొక్క కాండం లోపట చిన్న జీవి అయ్యి దాక్కొని ఉంటాడనమాట. అప్పుడు శచీదేవి అది కనుక్కొని మళ్ళీ బృహస్పతి దగ్గరికి వచ్చి ఇలా ఉన్నాడు, ఇంద్రుడు ఇక్కడ ఉన్నాడు, నేను చూశాను, మాట్లాడి వచ్చాను. కానీ ఆయన రావడానికి సిద్ధంగా లేడు. పూర్తి వైరాగ్యం లేను. చేసే పరిస్థితిలో నేను లేను. నాకసలు దేని మీద కూడా ఇష్టం లేదు అని చెప్పేసి వైరాగ్యపు మాటలే మాట్లాడతాడు. దాంతో బృహస్పతి మళ్ళీ అగ్నిని పిలిచి ఒక్కసారి నువ్వు కూడా వెళ్ళి చూసిరా అంటాడు. అగ్ని వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉన్నాడో అదంతా చూసి వచ్చి దేవతలందరిని తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ దేవతలందరూ ఇంద్రుడిని పిలుస్తారు. సరే నువ్వు తప్పు చేశావని నువ్వు అనుకుంటున్నావు. దానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంటది. కానీ ఇప్పుడు నీ నీ ప్లేస్‌లో కంటే ఇప్పుడు ఇంద్రుడి పదవిలోకి వచ్చిన వాడు కూడా మళ్ళీ ఇంద్రుడిలానే తయారయ్యాడు కదా! అంటే ఆ గర్వం వాడికి తలకెక్కిపోతుంది. ఇప్పుడు నువ్వు లేకపోతే ఇంకా పరిస్థితి దిగజారిపోతుంది. ముఖ్యంగా శచీదేవి ఆపదలో పడింది. కాబట్టి నువ్వు రావాల్సిందే అంటాడు. దాంతో ఇంద్రుడు ఆ పువ్వులోంచి బయటకొచ్చి సరే ఏంటో చెప్పండి అన్నప్పుడు అప్పుడు బృహస్పతి ఏమంటాడంటే, నువ్వు వృత్తాసురుడిని చంపావనుకుంటున్నావు. అది కేవలం నీ మూర్ఖత్వము. నీకు వృత్తాసురుడిని చంపేంత శక్తి లేదు. నీ వజ్రాయుధ నురగలోకి విష్ణు శక్తి ప్రవేశించి విష్ణు శక్తి మాత్రమే వాడిని చంపింది. అది కేవలం విష్ణు భగవానుడి లీల మాత్రమే. నువ్వు వృత్తాసురుడిని చంపేవాడివి కాదు. నువ్వు ముందు ఈ వైరాగ్యం వదిలేసేయి. ఎందుకంటే నువ్వు లేకపోతే నీ స్థానంలో వచ్చిన వాడు మరీ మూర్ఖంగా తయారైపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు రావాల్సిందే అంటాడు. దాంతో సరే అని చెప్తాడు. మొత్తానికి ఇంద్రుడు తన వైరాగ్యాన్ని వదిలి తిరిగి దేవేంద్ర పదవి తీసుకోవడానికి ఒప్పుకొని వస్తుంటాడు. వచ్చి దేవతలందరూ కూర్చున్న తర్వాత ఇప్పుడు మరి ఏంటి ఎలా ఇప్పుడు నహుషుడు అనేవాడు ఇంద్ర పదవిలో ఉన్నాడు. వాడిని దించితే కదా ఈ ఇంద్రుడు వచ్చి కూర్చోవడానికి. దాంతో బృహస్పతి ఏం చెప్తాడంటే శచీదేవికి వాడిప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు కదా నహుషుడు. నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పు. ఏంటంటే సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బోయలుగా చేసుకొని పల్లకి మీద ఎక్కి ఆ పల్లకిలో నా దగ్గరికి రా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు అంటాడు. ఓహ్! ఋషులు సప్త ఋషులు నాకు ఒక లెక్కన నేనేం చెప్తే అది చేస్తారని చెప్పేసి సప్త ఋషుల్ని బోయలుగా చేసుకొని ఒక పల్లకి వాళ్ళతో పల్లకి మోయించుకుంటూ మొత్తము అంతా తిరుగుతూ ఉంటాడనమాట. నేను ఋషుల పల్లకి ఎక్కాను. ఇంతవరకు ఎవరైనా ఈ పల్లకి ఎక్కారా అని చెప్పేసి. ఈ సమయంలోనే అగస్త్యుడికి నహుషుడికి మధ్య గోప్రోక్షణకు సంబంధించిన విషయంలో అంటే గోవు వధ దానికి సంబంధించి చాలా ఉందిలేండి ఇక్కడ. గోవధకు సంబంధించిన కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి. వాటి విషయంలో కొంత వివాదం వచ్చేసి అగస్త్యుడు నహుషుడు చెప్పిన దాన్ని తప్పుపట్టడంతోటి అగస్త్యుడు తల మీద తంతాడు నహుషుడు. ఆ తన్నగానే నువ్వు వెంటనే అప్పుడు అగస్త్యుడి కోపం వచ్చి ఓరి నీచుడా! ఇంత కష్టపడి సంపాదించుకున్న పుణ్యం అంతా కూడా వృధా చేసుకున్నావు నువ్వు. చెయ్యకూడని నీచ కర్మలన్నీ చేశావు. కాబట్టి నువ్వు ఒక నీచుడివై ఇది తినాల్సింది ఇది తినకూడదు అనేటువంటి వాడివై సర్వభక్షకుడుగా ఒక పాముగా భూలోకంలో ఉందువుగాక అని శపిస్తాడు.
అప్పుడు నహుషుడు తలకెక్కిన పొగరంతా ఒక్కసారి దిగి వచ్చి, అయ్య బాబోయ్! నేను ఇంత తప్పు చేశానా అని చెప్పేసి అగస్త్యుడు కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు అగస్త్యుడు చెప్తాడు, ఒక ధర్మాత్ముడైన వాడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా వాడు సమాధానం చెప్తాడు. అప్పుడు నీకు విముక్తి లభిస్తుంది అని. మీకు గుర్తుందా? అజ్ఞాతవాసం సమయంలో ఒక పాము భీముడిని గట్టిగా పట్టుకుంటది. భీముడు కనీసం ఏమీ చేయలేకపోతాడు. భీముడి శక్తి అంతా కూడా సన్నగిల్లుతుంది. అప్పుడు ధర్మరాజు వచ్చి ఆ పాముతో మాట్లాడి ఆ పాము నుండి భీముని విడిపిస్తాడన్న స్టోరీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ స్టోరీ చూడండి. అప్పుడు ఒక దివ్య పురుష ఆ తర్వాత ధర్మరాజును ఆ పాము ప్రశ్నలు అడగం, ఆ పాము ప్రశ్నలకు ధర్మరాజు సమాధానం చెప్పడంతో అతను ఒక దివ్య పురుషుడిగా వెళ్ళిపోతాడని చెప్పాం కదా. ఆ దివ్య పురుషుడే నహుషుడు. ఇప్పుడు నహుషుడు అంతటి వాడికి తిరిగి శాప విమోచనం కలిగింది కూడా ధర్మరాజు వల్లనే అనమాట. సో మొత్తానికి ఇప్పుడు ఈ నహుషుడు వెళ్ళిపోగానే మళ్ళీ ఇంద్రుడు వస్తాడు. ఎప్పటిలాగే ఇంకా తన ఇక్కడ నుంచి ఎలాంటి తప్పులు చేయను, తన తలకు ఎక్కిన అహంకారం అంతా దిగిపోయిందని చెప్పేసి తన తప్పుకంతా ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఇంద్ర పదవిని అలంకరిస్తాడనమాట. సో నిజంగా ఈ దేవతల స్టోరీలు విన్నప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళకన్నా మనం చాలా నయం అనిపిస్తుంది. అన్ని ఉంటాయి వాళ్ళు చేసేటువంటివి. మామూలుగా దేవతలకి మనుషులకి జంతువులకి ఇలా తేడా అంటూ ఏమీ లేదు. పుణ్యం చేసుకున్నవాడు పైన ఉన్నాడు, పాపం చేసుకున్నవాడు కింద ఉన్నాడు. అదే సర్కిల్ అందులోనూ పైన ఉన్నవాడు కూడా తప్పులు చేస్తుంటాడు. సరే, ఇది మొత్తానికి స్టోరీ ఇప్పుడు ఎవరు చెప్పారు? శల్యుడు ధర్మరాజుకి చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఒకటే మాట అంటాడు, ధర్మరాజా, ఇప్పుడు ఇంద్రుడు గనక ఎలా కష్టపడ్డాడో నువ్వు కూడా అలాగే కష్టపడ్డావు. నీ కష్టాలన్నీ పోయి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నువ్వు మహాచక్రవర్తిగా వైభవంగా రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో కూడా గుర్తుంచుకో, అహంకారం తలకెక్కకుండా చూసుకో అని చెప్తాడు. దానికి శల్యుడితో తప్పకుండా నేను అహంకారాన్ని నా జోలికి రానివ్వను అని చెప్పేస్తాడు. చెప్పేసి ఇంక శల్యుడిని బయటికి పంపించడానికి వెళ్తుంటాడు. అప్పుడు కూడా ధర్మరాజు మళ్ళీ శల్యుడిని ఒకటే అడుగుతాడు, ఆ కర్ణుని విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి అంటాడు. దాంతో శల్యుడు ధర్మరాజుకు మళ్ళొక్కసారి మాటిస్తాడు, నువ్వు కర్ణుడి గురించి మర్చిపో, వాడి గురించి చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి. సో మొత్తానికి ఇప్పుడు శల్యుడు తన బలం తీసుకొని దుర్యోధనుడి వైపు వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడి వైపు ఎంత సైన్యం వచ్చింది, పాండవుల వైపు ఎంత సైన్యం వచ్చింది, ఓవైపు ఈ యుద్ధానికి సంబంధించినవి జరుగుతూనే మరోవైపు రాయబారం అనేది ఏ విధంగా జరుగుతుందో మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.